తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ వేదిక ప్రతినిధులు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. వేదిక అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు నేతృత్వంలోని బృందం బూరుగలపల్లి చిన్నగుండెవెల్లి గ్రామాల్లో పర్యటించి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. నెలన్నర రోజులైనప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు బృంద సభ్యులతో వాపోయారు. ఐకేపీ కేంద్రాల్లో తెలంగాణ రైతు రక్షణ వేదిక ప్రతినిధుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రైతులు పండించిన పంటను కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. గత నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లోకి ఐకేపీ సెంటర్లోకి ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించడం కోసం రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సిద్దిపేట అర్బన్ మండలంలోని బురుగుపల్లికి సంబంధించిన ఐకేపీ కేంద్రాన్ని వారు సందర్శించారు. ఇక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళు అవగాహన చేసుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన మరికొన్ని ఐకేపీ కేంద్రాన్ని కూడా వాళ్ళు సందర్శించబోతున్నారు. రైతుల సమస్యలు ఏమిటి, ఎందుకోసం ఇట్లా జరుగుతుందనే విషయాల మీద వాళ్ళు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడున్నారు ఇక్కడ పాకాల శ్రీహరిరావు నేతృత్వంలో ఈ బృందం ఇక్కడ పర్యటిస్తూ ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలు ఏమిటో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇవాళ ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. గత నెల 15 రోజులుగా ముఖ్యంగా ఇటు వరి ధాన్యం కావచ్చు, అంతకుముందు పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. అట్లాగే శనగ పంటకు సంబంధించి కొనుగోలు విషయంలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఎందుకు ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చూస్తుంది. ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. వ్యవసాయం అంటే యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ లైక్ దట్ కామన్గా చూసుకుంటూ పోతున్నారు తప్ప దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతుకు ఏ కష్టం రాకుండా కాపాడుదామనే ఆలోచన ఎప్పుడు లేదు. ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన ప్రభుత్వము ఈ ఒడ్లు ఇప్పటికిప్పుడు వచ్చినాయి కాదు, కళ్ళంలోకి నెల కింద ఇక్కడికి వచ్చినాయి. అయినా ప్రభుత్వానికి 4 నెలల ముందే తెలుసు ఒడ్లు వస్తాయని చెప్పి. వరి నాటు పడ్డప్పుడు డిసెంబర్ జనవరి మాసంలోనే ఎంత దిగుబడి వస్తుంది, ఏ సెంటర్కి ఎన్ని ఒడ్లు వస్తాయి సుమారుగా వాళ్ళకి అంచనా ఉంది. వాళ్ళ లెక్క ప్రకారమే వాళ్ళు ఒక 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. దానికి తగ్గట్టు ముందే ఒక నెల రోజుల ముందు ధాన్యం కళ్ళంకు రావడానికి ముందే ఐకేపీ సెంటర్కి రావడానికి ముందే గోని సంచులు, టార్పాలిన్లు, సూతులు, హమాలి, లారీలు, మిల్స్ ఇవన్నీ మాట్లాడుకొని సెటరేట్ చేసుకొని ఉండాల్సిందే. అది ఏమీ చేయలేదు. తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కళ్ళంలో చూసినట్టయితే బురుగుపల్లిలో నెల దాటిందని కొంతమంది రైతులు చెప్తున్నారు. నెల అయింది, నెల లోపల ఉన్న వాళ్ళు, నెల నిండిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ టార్పాలిన్ కప్పినాయి అన్నీ మాయిశ్చర్ తేమ వచ్చింది. ఇప్పుడు లారీలు వస్తే నింపడానికి రెడీగా ఉన్నాయి. అవి ఎప్పుడు లారీ వస్తుందో తెలియదు. ఎండలేమో 45-46 డిగ్రీలు వస్తుంది. ఇందులో వడదెబ్బ తాకే ఛాన్స్ ఉంటుంది. చెడగొట్టు వానలు వచ్చినాయంటే రైతు మళ్ళీ మొదటికి దెబ్బతినిపోతుంటాడు. అసలే రైతు భరోసా రాక రైతులు అవస్థలు పడుతున్నారు. అది మర్చిపోయి ఇప్పుడు ఒడ్లు కొంటే చాలనే పరిస్థితికి వచ్చింది. ఇవి కొంటారో కొనరో తెలియదు, ఎప్పుడు కొంటారో తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎంత నిర్లక్ష్యం చూస్తుందంటే ప్రభుత్వం కేవలము ప్రచారాలు, ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రైతులు నిలబెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. డిమాండ్ ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడ కొని ప్రభుత్వం ఎక్కడైనా పెట్టుకోవాలి, మిల్లుకే తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతులను తీసుకురమ్మన్నా రైతులు వాళ్ళ పంట పొలం నుంచి ఇక్కడ ట్రాక్టర్లు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ట్రాక్టర్లు ఎక్కడికంటే అక్కడ తోలేస్తారు, అక్కడ పెట్టేస్తారు. మీరు ఎక్కడో స్టోర్ చేసుకోండి, తర్వాత మీరు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మిల్లుకు తర్వాత పంపుకోండి. రైతుకు ఈరోజు చీటీ వేసి ఎంత రసీదో ఎంతకో ఇచ్చేసి రైతుని ఇక్కడ నుంచి పంపిస్తే రైతు ఇంటికి వెళ్ళి ఆయన సొంత పనులు మళ్ళీ రేపు వానకాలం కొరకు రెడీ అవి అవుతుంటాయి. ఈ టైం లోపల 30 రోజుల నుంచి రైతు ఇంట్లో కార్యం ఉన్నా వదిలిపెట్టి ఇన్నే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో కార్యం ఉన్నా మబ్బులు పడి అంటే మళ్ళీ పరిగెత్తుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. బయటకు దూరం పోలేకపోతున్నాడు. కాబట్టి రైతులను లక్షలాది మంది రైతులు కళ్ళంలో ఇక్కడ తిరుగుతుంటుంటే సీఎం లెవెల్లో రివ్యూ రోజు చేయాలి, లేకుంటే వారానికి 2-3 సార్లు చేయాలి, లేదా క్యాబినెట్ సబ్ కమిటీ చేయాలి. ఇవి ఏమీ చేస్తలేరు. అధికారుల మీద వదిలిపెట్టారు. అధికారులు చేతులు బట్టి ఉన్నారు. మీరేమంటారు? ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక ఉండాలి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక రైతు మినిమం అమ్ముకోవడం కోసం 15-20 రోజులు పైన ఒక్కొక్క రైతులు ఎంత బాధాకర. ఒక నెల రోజులు ఇచ్చేవాళ్ళం అంటే ఒక రైతు ఎండలా ఉండి ఇటు వర్షం ఎప్పుడు వస్తుందో, తర్వాత ఎప్పుడు అమ్ముడు పోతాయో అని చెప్పేసి ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు రివ్యూలో తప్ప, ఆదేశాలు తప్ప ఎక్కడ కింది స్థాయి పనులు జరగలేదు. ఇప్పటికే 15 రోజులు ఇంకా వెనుక పోయింది. ఇప్పటికి అయిపోవాలి.
ఇంకా దాదాపు 30-40% కళ్ళాలనే మొత్తం ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాయి. మరి ఎప్పుడు తీస్తారని అడుగుతాం పదే అదే రివ్యూలు పెడతామని మంత్రులు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, కింది స్థాయి అధికారులకు మరి ఎక్కడ జరుగుతుంది పని అడుగుతున్నాం. 15 రోజులు వెనుక ఇప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు అయితే వర్షం వచ్చే పరిస్థితి. మరి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది? గతం కానీ ఇంకెక్కువ నిర్లక్ష్యం జరుగుతుంది. దానివల్ల రైతులు ఎక్కువ నష్టపోతున్నారు. ఇప్పటికి వడదెబ్బ జరిగే పరిస్థితి ఉన్నది. ఇక్కడ సరైన సౌకర్యాలు లేని పరిస్థితి, ఇలా కనీసం మంచినీళ్ళు కూడా పోసే పరిస్థితి లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ఎంత తీవ్రమైన ఆందోళన రైతులు ఉన్నారంటే చాలా ఆవేదన ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి మేము ఓట్లు వేసుకున్నాం, మరి మాకు ఏం లాభం జరిగింది, మాకు ఏం ఇంత నష్టం చేస్తా అని చెప్పేసి చెప్పుకోవడం. రైట్, మీరేమో ప్రభుత్వము పూర్తిగా గుడ్డిగా అయిపోయింది రైతుల పట్ల. ఎందుకంటే రైతులు పండించినటువంటి ధాన్యం ఎంత ఉంటుందో అని దానికి వాళ్ళకు ఆ ఎస్టిమేషన్ తెలుసు. కానీ ఒక్కొక్క కళ్ళంలో ఒక రైతు ఒక నెల రోజుల కంటే ఎక్కువ రోజులు ఇక్కడ గడుపుతుండు అంటే వానికి వ్యయ ప్రయాసాల కూర్చి ఇక్కడ ఉంటుండంటే మరి గతంలో ప్రభుత్వం ఇట్లా చేయలే. మరి గత ప్రభుత్వంలో ఎట్లా చేసిందంటే వచ్చినాక రైతుకు ఒక వారం రోజుల లోపల తీసుకుపోయినటువంటి సందర్భాలున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులైనా కానీ లారీలు వస్తే మా అమాలీలు రాదు, అమాలీలు వస్తే లారీలు రావు. వీళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు మళ్ళీ ప్రకృతి కూడా అనుకూలించాలి కదా. ఇవి సమస్యల మీద అన్ని రైతులందరూ ఎదుర్కొనే సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ తక్షణమే ఈ ప్రభుత్వము లేకపోతే రాబోయే రోజుల్లో దీన్ని పర్యవసానము అనుభవించవలసి వస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వసతులు ఏవైతే రైతులకు కావాల్సిన వసతులు ఉన్నాయో అవన్నీ కల్పించి రైతులను ఈ ఎండబెట్టి వానలు నానబెట్టి సమస్య రాకుండా రైతులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున మెదక్ ఉమ్మడి జిల్లాలో కూడా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల మీద ఇలాగే మీరు నిర్లక్ష్యం వహిస్తే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. మేము అసలు వ్యవసాయం చేయన్నా వద్దా, మీరు ఒక ముందుగా ప్రకటించండి. మీరు ఒడ్లు ఇంత కొంటాము, ఈ పంట ఇంత కొంటాము, మళ్ళా ప్రతిదీ ప్రణాళిక లేకుండా మీరు వ్యవసాయ విధానాన్ని ప్రకటించకుండా రైతులను తప్పుదో పట్టించి ఇలా మొత్తం ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చినాక ఇలా కాలం మీదకి వస్తుంది, వానలు వడైపోతాయి ఇంకో 2-3 రోజులలో. మరి రైతుల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, మీరు ఢిల్లీ చుట్టూ తిరుగుడు కాదు, మీరు గప్పాలు కొట్టుడు కాదు. దయచేసి మా రైతులను ఆలోచన చేసి మా రైతుల మీద దృష్టి పెట్టండి. మీరేమో ఈరోజు మేము గత 4 నెలల నుండి కష్టం చేసి మార్కెట్లు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఐకేపీ సెంటర్లు కావచ్చు, కోఆపరేటివ్ సెంటర్లు కావచ్చు, ఈ మ్యాచర్ పేరు మీద, తాలు పేరు మీద అద్దగోళ్ళు దోపిడీ, కనీసం జల్లీ వట్టిని కూడా బీ గ్రేడ్లో వేస్తున్నారు అనే మా రైతులందరూ చెప్తున్నారు. ఇది దోపిడీ. అదే గత ప్రభుత్వంలో హరీష్ రావు మా కాన్స్టిట్యున్సీలో షెడ్లు కట్టించిండు. మరి ఆ షెడ్లలోనే మేము డంప్ చేసుకునే పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఆ విధానం ఎందుకు లేదు? మిల్లోడు తీసుకుంటలేడు అనే పదం చెప్తారు కాబట్టి అది సరి అయినది కాదు. ముందుగా మా గోడౌన్లలో వేయండి, గోడౌన్ల నుంచి మళ్ళీ లిఫ్ట్ చేద్దరు తర్వాత. కానీ మీరు లేట్ చేయడం వలన అడ్వాన్స్ మాన్సూన్స్ వచ్చి తప్పుడు వానల వలన కళ్ళాలలో ఒడ్లు కొట్టుకపోతే రైతులం నష్టపోతాం. ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ లేదు, ఇప్పటికే మాకు రైతు భరోసా లేదు. ఉన్న ఒడ్లు కళ్ళ ముందటికే చేయి జారిపోతే రేపు అధోగతి ఉరిపెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అక్కడనే రివ్యూలు చేయడం కాదు, కళ్ళాలు తిరగండి. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ. మీరేమంటారు? అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఎన్ని రైతులకు హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కిర్రు. మీరు హామీలు నెరవేర్చకపోతే వెంటనే మీరు గద్దె దిగి మాకు సమాధానం చెప్పండి. లేకపోతే మీరు రైతులను నెలల కోలు ఇబ్బంది పెడుతున్నారు. ఎండనక వానక ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోని ఇంకొక 4 అయితే రోని ఉంది, ఇంకా సగం పంటలు మార్కెట్లో ఉన్నాయి. ఎప్పుడు తీసుకుంటారు? స్పష్టమైన ఆదాయాలు ఇవ్వండి. ఇప్పుడు రైతు ఎన్ని ఎకరాలు పెట్టండి, ఏఈఓల ద్వారా సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం ఎంత పంట వస్తుందో మీకు అవగాహన ఉంటుంది. అవగాహన లేని ముఖ్యమంత్రి అనుమానం. ఇప్పుడు ఏ రైస్ మిల్లు దించుకుంటుంది, ఏ రైస్ మిల్లు దించుకోదు అని మీకు ముందు అవగాహన తెచ్చుకోవాలి. అట్లాంటి లేకుండా లేకపోతే ప్రైవేటు స్థలాలు పెట్టి చేసుకొని కవర్లు కప్పుకొని ఉండాలి. అలాంటి లేకుండా మీరు వెంటనే రైతులను వారం లోపల రైతులకు ఒక్క కుప్ప కూడా మార్కెట్లో లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల క్రితం రైతును రాజు చేస్తా అని చెప్పి ఎన్నో అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతో ఎంతో మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రభుత్వంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్
గత 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి రైతులను రోడ్డు మీద పెట్టి ఇప్పుడు యూరియా కోసం కానీ ఇటు రైతు పండించిన పంట కోసం కానీ ఏదైనా కానీ తిప్పల పడక తప్పలేదు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఒక్కొక్క రైతు పంట కోసి ఈ పంటల దగ్గర ఈ మార్కెట్ల దగ్గర నిద్రపోతూ రాత్రి పగలు ఇక్కడనే ఉంటూ పాములు గరుచుకుంటూ చాలామంది ఎండ దెబ్బ తాకుతుంది. ఎండ దెబ్బకు దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4-5 చనిపోయినట్టు కూడా వార్తలు ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం రైతు పాలిట నిజంగా ఇంత ఇబ్బంది పెడుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. రైతు గోస ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుండదని చరిత్ర. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఉసురు తాగి ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. ఇది మనకిక్కడ రైతు రక్షణ వేదికకు సంబంధించిన ప్రతినిధులు రైతులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ పంట చేతికొచ్చి మార్కెట్ యార్డుల్లోకి ధాన్యం వచ్చి ఐకేపీ సెంటర్లోకి ధాన్యం వచ్చి దాదాపు నెలన్నర కాలం గడిచిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి అది రైస్ మిల్లర్స్ కానీ మిగతా గోడౌన్స్ కానీ తరలించాల్సిన అవసరం ఉండింది. కానీ ప్రభుత్వం ఆ దృష్టి పెట్టకపోవడం వల్ల, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకోకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైపోయి ఎక్కడికక్కడ ధాన్యమంతా కూడా మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పేరుకుపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో అటు దాదాపు 44-45 డిగ్రీల ఎండలో వీళ్ళంతా కూడా రైతులంతా కూడా వాళ్ళు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు, పడిగాపులు కాస్తూ ఉన్నారు, కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ, రాస్తారోకోలు చేస్తూ, ధర్నాలు చేస్తూ వాళ్ళు కడుపు మండి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి స్థాయిలో స్పందన కనిపించడం లేదు. అంటే ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కానీ, వ్యవసాయ శాఖకు కానీ, వ్యవసాయ శాఖ మంత్రికి కానీ సరైన ప్రణాళిక లేకపోవడము, ఎంత ధాన్యం వస్తుంది, ఆ ధాన్యాన్ని ఏ మేరకు మనం కొనుగోలు చేయాలి, ఎక్కడికి తరలించాలి, ఏ రైస్ మిల్లర్స్ కేటాయించాలనే విషయాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అవి చాలా పెద్ద సమస్యగా పరిణమించింది. గతంలో ఎట్లాగైతే యూరియా సప్లై చేసే విషయంలో ప్రభుత్వం విఫలమైపోయిందో, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎనీహో మొత్తానికి రైతులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండలకు వాళ్ళు అనారోగ్యానికి గురైపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రైతులంతా కూడా ఎండ దెబ్బ తాకి, వడదెబ్బ తాకి చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎక్కడికక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఈ రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు కనుక ప్రారంభమైపోతే ఇంత పెద్ద స్థాయిలో పంటలన్నీ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల సమస్యలు తీర్చాలని చెప్పి రైతు రక్షణ వేదిక ప్రతినిధులు, రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, బూరుగుపల్లి.